మనందరికీ తెలుసు కదా, ఎన్నికలు అయిపోయినాయి. ఆ ఎన్నికల్లో ఏ ఏ అంశాలు ప్రభావం చూపిస్తుందనేది రీసెంట్గా అయితే కొన్ని అనాలిసిస్లు అయితే వస్తున్నాయి. మనందరికీ తెలుసు కదా, ఎన్నికల ముందు ముఖ్యంగా ఒక అంశం అయితే బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి టీడీపీ మరియు జనసేన ఎన్డీఏ కూటమి చాలా బాగా ప్రయత్నించాయి. అందులో భాగంగా ఎల్టీఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బాగా ఓట్లు పొందాలని చెప్పేసి అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే భావించినాయి. ఎలా అయినా ఈ యొక్క యాక్ట్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో ఒక వ్యతిరేకత సృష్టించి సీఎం జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయాలని అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక ఆయుధంగా ప్రతిపక్షాలు అయితే వాడుకున్నాయి. కాకపోతే ఇప్పుడు వస్తున్న విశ్లేషణల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లోకి బాగా వెళ్ళిందా లేదా, మరియు సీఎం జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగిందా లేదా అనే వాదనలకైతే కొన్ని బలమైన విషయాలు అయితే మనకైతే తెలుస్తున్నాయి. అవి ఏంటి అంటే, ముఖ్యంగా ప్రధాన రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, ప్రజలు 5 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి మీదే బేస్ చేసుకుని ఓట్లు వేస్తారులే, కానీ ఇలా తాత్కాలికంగా గాలివాటం మీద వచ్చిన ఫేక్ నెరేటివ్ల మీద ప్రజలు అంతగా దృష్టి పెట్టరని. అది సాధారణ ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే తెలియదు. అది ఎన్నికల ముందు 2-3 రోజులు బాగా ప్రచారం చేసినా కానీ ప్రజల్లోకి అయితే అంత ఘనంగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలకి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆ మాత్రం అయితే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల భూములు తీసుకుంటే ప్రజలు తనకి ఎందుకు ఓట్లు వేస్తారని ఏ నాయకుడైనా మినిమం కామన్ సెన్స్ ఆలోచిస్తారు కదా. ఆ యొక్క ఫేక్ నెరేటివ్ని అయితే మాత్రం ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అయితే బాగా ప్రయత్నించాయి. కాకపోతే అది బెడిసి కొట్టింది అనేది మనకైతే అర్థమవుతుంది. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన గత 5 సంవత్సరాల అభివృద్ధి మీదే, పథకాల మీదే, స్కూళ్ళు బాగు చేసిన అంశాల మీదే ఓట్లు అయితే ప్రజలు వేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి వైపు మళ్ళారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నష్టం చేయలేదనేది చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఓకే, మరి థ్యాంక్ యూ.